వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగ్లాదేశ్లో హింస సర్వసాధారణమైంది. నియంత్రించే శక్తి యూనస్ ప్రభుత్వానికి లేదు. షేక్ హసీనా. ఆయిల్ ప్రెషర్ జీరో ఎయిర్ ఇండియా విమానం మళ్లింపు. జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం రండి. కేసీఆర్కు రేవంత్ సవాల్. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబైకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున 3:20 ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుడివైపు ఇంజిన్లో ఆయిల్ ప్రెషర్ ఒక్కసారిగా సున్నాకి పడిపోయింది. అత్యవసర పరిస్థితిని గమనించిన పైలట్లు అప్రమత్తమై వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో 100 మందికి పైగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా విమాన ఇంజిన్ భాగాలు వేడెక్కకుండా సజావుగా పనిచేయడానికి ఇంజిన్ ఆయిల్ ఎంతో కీలకం. ఆయిల్ ప్రెషర్ సున్నాకి పడిపోవడం అనేది విమానయాన రంగంలో అత్యంత ప్రమాదకరమైన టెక్నికల్ ఫెయిల్యూర్గా పరిగణిస్తారు. దీనివల్ల ఇంజిన్ మంటలు అంటుకోవడం లేదా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే బోయింగ్ 777-337ER విమాన సిబ్బంది సరైన సమయంలో స్పందించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పాటించడంతో పెనుముప్పు తప్పింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకి దించి ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. గత కొద్ది రోజుల్లో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ఇది రెండోసారి. 4 రోజుల క్రితం గన్నవరం విమానాశ్రయంలో విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో కూడా ఎటువంటి ఇంజిన్ సమస్య తలెత్తింది. ఆ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితర ప్రముఖులు ఉన్నారు. అయితే టేకాఫ్కు ముందే ఈ లోపాన్ని గుర్తించి విమానాన్ని రద్దు చేయడంతో ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో కేసీఆర్ సర్వనాశనం చేశారని, ఆయనకు ఆర్థిక ఉగ్రవాది అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన జలద్రోహి కేసీఆర్ అని, 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిబజార్లో నిలబెట్టి దివాళా తీయించాడు. భూకంపం వచ్చి వెళ్ళాక మిగిలిన శిథిలాల మాదిరిగా రాష్ట్రాన్ని మార్చితే మేమిప్పుడు ఆ శిథిలాలను తొలగిస్తూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నామని ఆయన తెలిపారు. పాలమూరు జిల్లాకు కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ. కానీ ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ హయాంలోనే ఏపీ జలదోపిడీ ఎక్కువగా జరిగింది. 2004 నుంచి 2014 మధ్య, ఆ తర్వాత 2014 నుంచి 2024 వరకు కృష్ణా జలాలను ఏపీ ఎంత తరలించుకుపోయిందో లెక్కలు తీద్దాం రండి అని కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పదే సంతకాలు పెట్టడం ఎందుకని 2021-22లో కేసీఆర్ శాశ్వతంగా సంతకం పెట్టి తెలంగాణ హక్కులను రాసి ఇచ్చేశారు. కృష్ణాలో ఉన్న 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టి మన రాష్ట్రానికి మరణ శాసనం రాసింది కేసీఆర్ఏ అని విమర్శించారు. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి బగ్గుమంది. ఇటీవల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి, తిరుగుబాటు నాయకుడు, భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసే షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణించడంతో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు గురు శుక్రవారాల్లో దేశంలో పలుచోట్ల నిరసనలు చేపట్టడంతో హింస, విధ్వంసం చోటు చేసుకుంది. అల్లర్లలో ఒక హిందువు హత్యకు గురికాగా పలువురు నిరసనకారులు, పౌరులు గాయపడ్డారు. ప్రస్తుతం ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ నేపథ్యంలోనే తాజా ఉద్రిక్తతలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తాజాగా స్పందించారు. ఈ మేరకు యూనస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బంగ్లాదేశ్లో హింస అనేది సాధారణ విషయంగా మారిందని, దేశంలో హింసను నియంత్రించడంలో తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని అన్నారు. గోదావరి కనిలో భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో అధికారుల కూల్చివేతలు రణరంగాన్ని తలపించాయి. రోడ్డు వెడల్పు పనులు పేరుతో చిరు వ్యాపారి సిరిశెట్టి మల్లేష్కు చెందిన భవనాన్ని అధికారులు ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేశారు. తన కూతురి వెళ్లి కోసం దాచుకున్న డబ్బు, 20 లక్షల అప్పుతో నిర్మించుకున్న ఆస్తి కళ్ల ముందే ధ్వంసం కావడంతో బాధితులు శిథిలాల మధ్య కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించారు. రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ కమిషన్ల కోసమే ఇలాంటి అక్రమ కూల్చివేతలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను బలవంతంగా అరెస్టు చేసి జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య భారీ తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆకుల మల్లేష్ ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకొని ఇక్కడ ఒక చౌరస్తాలో ప్రభుత్వ అనుమతితోని, వైఎస్ఆర్ పట్టాతోని ఇక్కడ షెడ్డు అప్పు చేసి బిడ్డ పెళ్లికి ఉన్నటువంటి డబ్బులను ఇలా ఇల్లు ఆ యొక్క షాప్ను కట్టుకోవడానికి
20 లక్షల రూపాయలు చేస్తే ఇలా తెలియకుండా కనీసం ఆ యజమాని గుండె వలిగిపోయేటట్టు ఆ యొక్క కట్టడాన్ని కూల్చివేస్తే ఇలా వాళ్ళు రోడ్డు మీద ఇలా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితి. ఈ పరిస్థితులలో గోదావరికల్లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఇలా ఒక్కతాటిపైకి వచ్చింది. ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ఈ యొక్క మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఈ యొక్క నియంతపూరితమైనటువంటి పాలనను సభ్య సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కట్టడాన్ని ఈ ప్రభుత్వం అధికారులు కానీ ఈ యొక్క ఎమ్మెల్యే కానీ కట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిర్మాణం చేసి వాళ్ళే ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని కర్నూలు కేడీసీసీ బ్యాంకు ముందు ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేసి 2019-24 వరకు పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలని వారు కోరారు. సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఆరోగ్య బీమా 5 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా చూడాలన్నారు. 2019 సంవత్సరం తర్వాత సహకార సంఘాలలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. మేము రిటైర్ కావడానికి వచ్చినామే కానీ మా కోరికలు ఏది పూర్తి కాలేదు. 36 ఏళ్ల సర్వీసు, నాకు ఇప్పటికి కూడా ఒక 50,000 జీతం లేదు. ఎట్లా బతకానో ఒకసారి ఆలోచించండి. కాబట్టి నేను ఈ ఇందు మూలంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ గారిని, మంత్రులను, సహకార మంత్రిని, అదేవిధంగా మన జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారిని అందరినీ మనవి చేసుకునేది ఏమంటే, అయ్యా మా పైన కరుణించండి, మా ఫ్యామిలీల పైన కరుణించండి, మాకు కూడా ఇంత జీతాలు వచ్చేటట్టు చేయండి. రిటైర్డ్ అయితే ఒక 1000 రూపాయలు తప్ప పింఛన్ లేదు. ఎట్లా బతకాలో ఒకసారి చెప్పండి. మేము పిల్లలు గలవాళ్ళము, పిల్లలు ఉన్నారు, పెళ్లి కావచ్చు. సహకార సంఘ ఉద్యోగులు కూడా అమలు చేసి మాకు కూడా 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసును పెంచాల్సిందిగా 2019 తర్వాత చేరిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంప్యూటరైజేషన్ ప్రోగ్రామ్ లో చాలా బాగా పనిచేశారు. వారు ఖచ్చితంగా 62 ఏళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాము. తర్వాత 2019లో చేరిన ఉద్యోగస్తులు కంప్యూటరైజేషన్లో భాగంగా దాదాపు భారతదేశంలోనే మొట్టమొదటిసారి మన కర్నూలు జిల్లా పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ జరిగిందండి. దానికి ప్రధాన కారణము 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులే. వాళ్ళని కూడా పర్మనెంట్ చేయాలండి. తర్వాత వచ్చేసి మాకు గ్రాడ్యుటీ వచ్చేసి 2 లక్షల రూపాయలు మాత్రమే ఉందండి. ఆ గ్రాడ్యుటీని ఖచ్చితంగా మాకు 10 లక్షల రూపాయలు చేయాలని కోరుకుంటున్నామండి. తర్వాత ప్రతి వ్యక్తికి ఆరోగ్య బీమా అనేది ఉంటుంది, ప్రతి ఉద్యోగస్తులకి. కానీ మా ఉద్యోగస్తుల్లో ఎవరికి ఆరోగ్య బీమా అనేది లేదు. దాన్ని కూడా కల్పించాలని కోరుతున్నాము. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేణిగుంట మిర్యాల బాబా గౌసి ఆశ్రమంలో ప్రతి మాసం నిర్వహించే పవిత్ర ఖురాన్ పఠనంతో అన్నదాన కార్యక్రమాన్ని ఆశ్రమ పీఠాధిపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాషాయక్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి హజరత్ ఖ్వాజా జుబేర్ హయాత్ అలీషా కాదరీ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం మొదలైన పవిత్ర ఖురాన్ పఠనానికి రేణిగుంట పట్టణం, తిరుపతి నుండి భక్తులు పాల్గొన్నారు. పారాయణానంతరం పీఠాధిపతి ఫాతిహా నిర్వహించి అనంతరం కరుణామయుడు, సర్వశక్తివంతుడు, సర్వేశ్వరుడైన అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ సమక్షంలో దువా చేసి కోరికలు తీర్చే అన్నప్రసాదం, తీపి పలహారాలను విచ్చేసిన యావత్ భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గౌసి ఆశ్రమ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాషాయిక్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, A1 క్యాటరింగ్ ప్రొపరైటర్ ఎస్ మస్తాన్, వాష్ ఇంజనీర్ సిరాజ్, మండల అధ్యక్షుడు రైటర్ మహబూబ్ బాషా, మండల సభ్యులు సత్తార్ కాదరీ, సుబాన్ కాదరీ, ఫరీద్ కాదరీ, బాలాజీ, నందా శెట్టి తదితరులు పాల్గొన్నారు. हमारे जितने भी कर्जदारी में डूबे कर्जों को जल्दी से जल्दी अदा करने के लिए दुआ करता हूँ। आए बार ताला इस कुरान खानी के सदक़े में हमारे बच्चे देश प्रदेश में नौकरियां करते, व्यापार करते, इल्म हासिल करते, इनकी हिफाजत अता फरमा। आए बार ताला तमाम को इस कुरान खानी के सदक़े में तमाम को हज का मौका नसीब अता फरमा। आए बार ताला कुरान खानी के सदक़े तमाम को उम्रा का मौका नसीब अता फरमा, तमाम को करबला का मौका नसीब अता फरमा, तमाम को मज़ार शरीफ का मौका नसीब अता फरमा, तमाम को अजमेर शरीफ का मौका नसीब अता फरमा, तमाम को सारे दुनिया के कोने कोने में छप्पे छप्पे में औलिया की ज़ियारत नसीब अता फरमा। आए बार ताला हमारे में जितने भी जिन्हें मोहम्मदिया में
आज तक जितने भी पर्दा हुए अल्लाह ताला तमाम के अगले पीछे गुनाह को माफ फरमा ले, जन्नतुल फिरदौस में आला मकाम अता फरमा और ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह से दीदार मुस्तफा अता फरमाए। अहले बैत के घराने को अपने पीर मुर्शिद के सदक़े में कल के दिन क़यामत के दिन गौस के झंडे के साए में तमाम शामिल होने की दुआ करता फरमा। आए बरतला इस कुरान खानी के सदक़े में हमारी तमाम की కీర్తిశేషులు కొండూరి ఈశ్వరయ్య, కొండూరి కొండమ్మ గార్ల జ్ఞాపకార్థంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం బాగ్ అంబర్పేట్ డివిజన్లో నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మావతి, డిపి రెడ్డితో కలిసి కొండూరు సురేష్ కుమార్ 150 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ మాట్లాడుతూ సేవా కార్యక్రమం మానవతా దృక్పథంతో సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించిన సురేష్ దంపతులను ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మావతి, డిపి రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీరాములు, ముదిరాజ్, కుటుంబ సభ్యులు సురేష్, సుజాత, కుమారుడు వరుణ్, కుమార్తె వర్షిణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మా సురేష్ అన్న వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోయిన రోజు కాబట్టి పేదవారికి విపరీతంగా చలి ఉంది కారణంగా బ్లాంకెట్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఇంకా మరి వాళ్ళకి భోజనం పెట్టాడు. ఎవరైనా కానీ ఎవరైనా చనిపోతే ఎవరైనా వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఇట్లా పేదవారికి భోజనం పెడితే చాలా బాగుంటుందని ఈ కార్యక్రమం చేసిన సురేష్ అన్న ఫ్యామిలీ అందరికీ ఎల్లవేళ సుఖ సంతోషాలు ఉండాలని. అందరికీ నమస్కారం. ఇక్కడ శ్రీనివాస్ నగర్లోని సురేష్ మీ అందరికీ తెలిసిందే. ఆయన సేవా కార్యక్రమాల్లో ప్రతి ఏటూ కూడా ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ మరి ప్రజలందరికీ సేవలు అందిస్తుంటారు. అందులో భాగంగానే ఈరోజు మరి ఈశ్వరయ్య కొండమ్మ వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మరి ఈరోజు అందరికీ కూడా శానిటేషన్ వర్కర్స్ అందరు కూడా దుప్పట్లు పంపిణీ అలాగే భోజన ఏర్పాటు కూడా చేశారు. మరి దేవుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరి అందరికీ కూడా సేవలో ముందుండాలని మేమందరం కూడా ఇట్లాగే కలిసి పనిచేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ నగర్ కాలనీ కీర్తిశేషులైన మా మామగారు మా అత్తమ్మ జ్ఞాపకార్థంగా దుప్పట్ల పంపిణీ అన్నదానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే చలి బాగా తీవ్రంగా ఉండడంతో పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేయాలని ఒక సేవా కార్యక్రమం చేయాలని అనుకున్నాము. అందుకే వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈరోజు చేయడం జరిగింది. కార్యక్రమం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి చాలా చేయాలని ముందు అనుకుంటున్నాం. బాగంబర్పేట్ శ్రీనివాస్ నగర్ కాలనీలో మా అత్తగారైన కొండూరి కొండమ్మ, మా మామగారు కొండూరి ఈశ్వరయ్య కీర్తిశేషులైనారు కాబట్టి వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి దుప్పట్ల పంపిణీ అన్నదానం చేయాలని అనుకున్నాము. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాళేరు వెంకటేష్ గారు మరి కార్పొరేటర్ ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ఇలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గుర్రం వికాస్ మాధురి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి తల్లిదండ్రులు గుర్రం వెంకటేశ్వరరావు, నాగమణి అన్నా క్యాంటీన్లో ఒకరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దంపతులను నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని దంపతులను ఆశీర్వదించారు.
రెండు 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లే రప్పా రప్పా నరుగుతాం ఒక్కొక్కడిని అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్లెక్సీ కారణంగా గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొనగా గ్రామస్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ వివాదాస్పద ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఫ్లెక్సీ తొలగించాలని చెప్పిన వారిని ఫ్లెక్సీలో ఉన్నది నిజం చేస్తామంటూ సదరు వ్యక్తులు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన ద్వారకా తిరుమల పోలీసులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన 7 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగ్లాదేశ్లో హింస సర్వసాధారణమైంది. నియంత్రించే శక్తి యూనస్ ప్రభుత్వానికి లేదు. షేక్ హసీనా. ఆయిల్ ప్రెషర్ జీరో ఎయిర్ ఇండియా విమానం మళ్లింపు. జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం రండి. కేసీఆర్ కు రేవంత్ సవాల్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.